పట్టుకున్నప్పుడు గుండు పగలు కూడా తాగరా పిల్ల నా కొడుకు. ఎలా ఉండేవాడు విరాటోని? ఒకప్పుడు బ్రో అని పిలిచిన అమ్మాయితోనే ఫ్యూచర్ ప్లాన్ డిస్కస్ చేసావు. ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్ లో పాల ప్యాకెట్ దొరికితే బాగుండు అని ఆలోచిస్తున్నావు. ఏం బతుకురా, రొమాన్స్ నుంచి రిలేషన్షిప్ వరకు వచ్చేసావు. నా జీవితం తగలయ్యా. హాయ్ బ్రో. హాయ్. ఈ పర్సనాలిటీతో ఇన్బిల్ట్ అయిన వయసు ఎక్కడో విన్నట్టుందా? బ్రో టోనీ బ్రో లిఫ్ట్ అడిగే పద్ధతి దా బ్రో. ఇట్స్ ఓకే బ్రో. ఇక్కడ బ్రో ఎక్కు బ్రో ఎక్కు బ్రో ఎక్కు బ్రో చబ్రో 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 చబ్రో. నిజంగా తిన్నానా? హాయ్ బ్రో. హాయ్. హాయ్. ఖచ్చితంగా తనే సీత. సీత ఒక్కసారి ఇంటికి చూడు సీత. హాయ్ అని ఆశ పెట్టగానే ఆటో కొట్టేషన్ నా లైఫ్ లో నిజం చేశారు కదరా మీ అన్న చెల్లెలు ఇద్దరు. ఒకసారి ఇంటికి చూడు మావా. సీత సినిమాలో మాయమైపోయినట్టు మాయమైపోయినారు కదరా. బాధ్యులు సడన్ గా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మేబీ నన్ను ఇన్ని రోజులు మిస్ అయినారు అనుకుంటా. ఏం ఫీల్ ఉంది మావా? అందుకే నన్ను ఎత్తుక్కుంటూ నా ఏరియాకి వచ్చినారు అనుకుంటా. ఇప్పుడు నేను వాళ్ళని ఎత్తుక్కోలేనా? కానీ ఇదిగో బాబాయ్, ఇంతకు ముందు పాల ప్యాకెట్ కోసం వచ్చిన అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసేటి? ఆ అమ్మాయా? టీచర్ వాళ్ళ అమ్మాయి. అవును, కొన్ని మంచి కిందే వాళ్ళు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు. వాళ్ళ గురించి నీకెందుకు? అంటే మనకు బాగా కావాల్సిన వాళ్ళు చాలా రోజుల తర్వాత కనపడ్డారు. పిలిచేసరికి వెళ్ళిపోయారు. అడ్రస్ ఏమన్నా చెప్తావా అని. అడ్రస్ తెలియదు కానీ నా అకౌంట్ లో ఖాతా ఉంది. అప్పు తీర్చావేంటి? వాళ్ళు నాకు చాలా అప్పున్నారులే కానీ వాళ్ళ ఖాతాలో పాల ప్యాకెట్ ఇచ్చి ఈ డబ్బుల్ని డబ్బాలో ఉంచి అడ్రస్ చెప్పి దొరికేసినట్టే. అడ్రస్ ఇస్తా. థ్యాంక్ యూ. దేవుడి స్క్రీన్ లో మామూలుగా లేదుగా. ఎంత త్వరగా మనుషులు దూరం చేస్తున్నాడో అంతే త్వరగా కనిపించేలా చేస్తున్నాడు. గాడ్ ఇస్ గ్రేట్ ఆల్వేస్. సీత ఐఎమ్ కమింగ్. హాయ్ మావా. అబ్బా ఏం సుడుందిరా నాకు ఈరోజు. రేషన్ షాప్ కి సరుకుల కోసం పోయిన లాగా లైన్ గా కనపడుతున్నారంతా. ఇంకా బతికే ఉన్నావేట్రా? అడ్రస్ దొరకదన్నావు. ముందుగా అయిపోయి కట్టడానికి వాళ్ళ ఖాతాలో పాల్పేట తీసుకున్నా. కిరాణా స్టోర్ రోడ్కి డబ్బులు ఇచ్చి అడ్రస్ రాసుకున్నా. పక్కింటోడి దగ్గర బైక్ బలవంతంగా లాక్కున్నా. ఇప్పుడు పాప దగ్గరికి వెళ్తున్నా. బాయ్ రా వస్తున్నా వచ్చేస్తున్నా. ఈ టైంలో లిఫ్టా ఇవ్వకపోతే బాగోదు లేడీస్. ఇంకా బండి కూడా స్లో చేస్తాం. ఏదైతే దాన్ని ఇచ్చేద్దాం. ఈ ట్రాఫిక్ పోలీసులతో బాగా ఇబ్బంది అయిపోయిందిరా బాబు. ఎక్కండి. లిఫ్ట్ ఇవ్వడానికే కదా ఎందుకు ర్యాపిడో బుక్ చేసి గంట అవుతుంది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇప్పుడు స్టైల్ గా వచ్చి లిఫ్ట్ అని అడుగుతున్నావు. మూసుకొని పదా. అది కాదు నేను చెప్పేది ఒకసారి. హలో ఇదిగో ఓటీపీ చెప్పను పేమెంట్ చేయను. అది కాదు ఏం లేదు. అదే నీకు పనిష్మెంట్. పదా. అది కాదండి నేను చెప్పేది. ఈ రోజు ఇంకా ఏ దరిద్రం స్టార్ట్ అవ్వలేదు అనుకున్నా. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అనవసరంగా అయిపోయాను. పాప నన్నే పకోడీ తిన్నట్టు తినేసింది. సీతా అయిపోయిన సీరియల్ రీక్యాప్ ఏం చూస్తావు నువ్వు? అయిపోయిన మ్యాచ్ ఇంకెన్నిసార్లు హైలైట్స్ లో చూస్తావు?
సీరియస్ గా నీకు విషయం చెప్పనా, నిజంగా నువ్వు మాకు వీధి చివరి చెత్త కుప్పలో దొరకవు. నువ్వు కూడా చెత్త కుప్పలో దొరికావు కాబట్టి ఇంకో 4 రోజులు అమ్మ నేను బెంగళూరు పంపిస్తాను. ఆహా, నీలా నేనేమో చెత్త కుప్ప అనుకున్నావా వెనక బ్యాక్లాగ్ చేసుకోవడానికి? టాలెంట్ తో జాబ్ కొట్టానే. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇంకా ఆపు. అవును, రోజు నీతో చాలా ఎక్కువ మాట్లాడాను కదా, ఫస్ట్ అక్కడ నుంచి వెళ్ళిపో. ఉంది అన్ని అంటే మాత్రం భయం ఉండాలి. 2 గంటల వరకు డిస్టర్బ్ చేయగలను. అస్తమా ఆడుకో సీరియల్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి అన్నావు అంటే గోప పగిలిపోద్ది. డిస్టర్బ్ చేయగలన్నా. సర్లేరా కుక్క. ఓకే నా జిత్తులు వారు నక్క. సీత గుర్తుపట్లే, ఒక్క నిమిషం. నక్క ఇదేంటి ఇక్కడ టోనీ? ఏంటి టోనీయా? టోనీ ఏంటి? రేపటి అబ్బాయి లేట్ గా వచ్చాడు, మన ఇంటి లొకేషన్ పెట్టుకున్నాడు. ఆపితే లిఫ్ట్ కావాలా అని అడుగుతున్నాడు. అందుకే పేమెంట్ కూడా చేయకుండా పనిష్మెంట్ కింద బ్యాగ్ మోయిస్తున్నా. ఏంటలా చూస్తున్నావు? తలకోసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి, ఇంకోసారి గుద్దుకుందామా? తల తీస్తా బ్రో. వద్దులే. అమ్మా అతను ర్యాపిడో అబ్బాయి కాదు, టోనీ బ్రో. అమ్మా నీకు చెప్పా కదా అక్కడ మన ఇంటికి వచ్చేవాడని. ఆ అబ్బాయి అమ్మయ్య, ఇంకా ఎక్కడ నా ఫ్రెండ్ అంటది అనుకుని భయపడ్డా. థ్యాంక్ యూ. हेलो मैडम, मैं रैपिडो से बात कर रहा हूँ, आप किधर हो? मैं इधर ही लोकेशन पे हूँ. हेलो हेलो. అయ్యో సారీ బాబు. పర్లేదండి, ఈ రోజు అందరు ఇంట్రడక్షన్ అయిందిగా. నేను రేపు దిగుతా కథలో. ఏంటి? ఇంట్లోకి. బాయ్ ఆంటీ. బాయ్ సీత. బాయ్ మావా. నువ్వు పోరా రే తొకారం. వెరీ సో హ్యాపీ. పర్లేదండి, నేను రేపు వస్తా. కూరగాయలు. ఓ షిట్. సీత కనిపించిన ఆనందాన్ని ఏం చేస్తాను? పర్లేదండి, నేను పెట్టేస్తా. ఇల్లు మారిన దొంగ చూపు మాత్రం మారలేదు. దొంగ. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. బాయ్ ఆంటీ. బాయ్ సీత. మళ్ళీ బాయ్ మావా. ఫస్ట్ వెళ్ళిపోతాం, బయటకు వస్తే ఫోన్ చేయరా, కలుద్దాం. ఎన్నెల్లు మారిన సీతుడిని ఇంటికి వస్తే ఏదో తెలియని పాత వైపు. బహుశా అయితే లవ్ అనుకుంటా. దారి ఇటు కాదేమో. ఇటు కూడా ఉండొచ్చు కదా, చూసేద్దాం పదా. ఇల్లు మొత్తం మన కంట్రోల్లో పెట్టేసుకోవాలి. ఆహా, ఎంట్రీలోనే సీతుంది. నువ్వేంటి ఇలా వచ్చావు? ఇలా కూడా దారుంది కదా అని. ఆయన దొడ్డిదారు అలవాటైన వాళ్ళకి ముందు దారి ఏం కనిపిస్తుంది? అది సర్లే గాని అత్త వాళ్ళు లేరేంటి? పని మీద బయటకెళ్ళా. నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు బ్రో. ఏంటి నువ్వు లొకేషన్ మారావుగా? బ్రో లాగ్ లో కాకుండా టోనీ అండ్ షార్ట్ స్వీట్ గా పిలవచ్చుగా. పళ్ళు రాల్తాయి దీనికే. కింద నీళ్లున్నాయి చూసుకో, లేదంటే కింద పళ్ళు చేసి జారి పుర్రు పళ్ళి చస్తావు. సో మచ్ ఆఫ్ కేరింగ్. నైస్ సీలింగ్. ఏంటి మీ అమ్మగారు డాన్సరా? క్లాసికల్ డాన్స్ టీచర్. చూస్తేనే అర్థమవుతుంది. పోజ్ కూడా భలే ఉంది, కానీ పెట్టడానికి ఎలాగో సమ్మర్ హాలిడేస్ గా అయితే పిల్లలందరికీ క్లాసెస్ తీసుకుంటుంది. అవునా? మమ్మీ సూపర్. అసలు ఇదివరకు అట్లా నువ్వు ఎలా పడితే అలా రావడానికి అవ్వదు. అర్థం అవుతుందా బ్రో? అర్థమైంది. బయటికి వెళ్ళిపోమంటే రోడ్డు దగ్గర చెప్పొచ్చు కదా. లోపల కూర్చోబెట్టి మర్యాదగా దుబ్బమని చెప్పదా. టోనీ బ్రో ఏంటే? దారి దారి వెళ్తాం. ఉండిపోయే రోజు వచ్చే వరకు వెళ్తూనే ఉండాలిగా ఇలా. సంగతి పెళ్ళైన తర్వాత చెప్తాను. ఆగే. అలా కాదు బ్రో. మీ అందుకే చెప్పిన వెళ్ళిన ప్రతి చోట ఎవరు వచ్చి
మళ్ళీ వచ్చారా కరంగాడు రారా లే మళ్ళీ వచ్చి పట్టదు అమ్మ బయటికి వెళ్తా, వెళ్ళిపోయి కాల్ చేయి. నేను వస్తున్నా. ఇంతకు దిగజారుతావు అనుకోలేదు. ఆడ వచ్చాడుగా అని పిలుచుకో బ్రో అని. కుక్కలకి ఎన్నిళ్ళు మారినా దీనికి నాలా తొక్కుడు మాత్రం మారట్లేదు. నమస్తే అండి. ఏంటి టోనీ ఆ గజ్జలు? కళామ తల్లి ముద్దు బిడ్డ నాట్య మయూరి, నాట్యంలో నెమలి మా అత్తగారికి ప్రణామాలు. మా అత్త? అయ్యో క్షమించాలి, తా కొంచెం ఒత్తి పలికినట్టున్నాను. సరే సరే, గజ్జలంటే చెప్పు. ఈ వీధి వాడలో సందు గొంతుల్లో నా చోపెట్టి విన్నప్పుడు నాట్యంలో మిమ్మల్ని కొట్టేవాడలేడని తెలిసింది. వీక్నెస్ ఆఫ్ ఉమెన్. అయితేనా ఆకలిస్తుందంటే అన్నం పెట్టడానికి అమ్ముంది, తినడానికి వెళ్తా అంటే డబ్బులు ఇవ్వడానికి నాన్నున్నాడు, చదువు పూర్తయ్యాక చదువు మర్చిపోకుండా ఉండడానికి వెనకాల దండిగా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇలా ఏ లోటు లేకుండా పెరుగుతున్నా నాకు ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఏంటా సమస్య? చెప్తా. నాకది కావాలి. నాకు అలా అవార్డులు రివార్డులు కావాలి. సకల కళలో నాకు నాట్యమని కళ చిన్న భిన్నమైంది. ఆ కళ మీ చేతిలోనే ఉంది. మీరు దాన్ని ఎలాగైతే పిండి బయటికి తీస్తారో నిన్ను కూడా పిండమంటావా? అలానే తీర్చిదిద్దండి. తప్పకుండా బాబు, రేపటి నుంచి జాయిన్ అయిపో. మా అత్తగారికి ప్రణామాలు. వస్తా, మళ్ళీ వస్తా, వస్తూనే ఉంటా. క్లాస్ కి వస్తాను. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబిలంబానో ఓ శృంగారి నాగలంగారిని ఆహా టోనీ. టోనీయా? వీడు మళ్ళొచ్చాడా? అమ్మో, రోజుకో ఏం సాంప్రదాయం, ఏం సంస్కారం, ఏం అలంకరణ. ఈ కాలం అమ్మాయిలు నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి టోనీ. డ్రెస్ అన్నారా? మా అత్తగారికి ప్రణామాలు. అయ్యో టోనీ, తామళ్ళీ ఒత్తి పలికావు. మళ్ళీ క్షమించాలి, మళ్ళీ క్షమించాలి. అయ్యో పర్లేదులే నాన్న. ఈ సందర్భంలో నా తాతగారు చెప్పిన ఒక చిన్న పద్యం వదలాలనిపిస్తుంది. వదలమంటారా? వదిలమ్మా. అది కొంచెం పక్కన పెట్టండి. ఇలా రండి, కూర్చుందాం. రండి. పద్యం బాగా పెద్దదండి, నిలబడితే కాళ్ళు నొప్పిస్తుంది కదా అని కూర్చోండి. వీడెప్పుడు మా ఇంట్లో వచ్చి పడతాడు. అసలు ఈ పని పాట ఏం లేదనుకుంటా. రోజుకు ఒక గిటప్ వేసుకొని వచ్చేస్తాడు. మొదలెట్టమంటారా? స్టార్ట్ చేస్తాడు. సరే నాన్న. సీత ఓ సీత, నీ మావ దశరథ మహారాజు చెప్పింది ఏంటంటే, సీత ఓ సీత, రాముడు వేటకు వెళ్తున్నాడు కూడా వెళ్ళమ్మా అంటే, రామా ఓ రామా అని వస్తున్నా ఆగని కూడా వెళ్ళిందంట. మరి మా తాత ఆ దశరథ మహారాజ్ స్థానంలో ఉండి ఈ కాలం అమ్మాయిల గురించి తనుపోయే కాలం ముందు చెప్పిన మాట ఏంటో తెలుసా? సీత ఓ సీత, నీ రాముడు బయటికి వెళ్తున్నాడు కూడా వెళ్ళమ్మా అంటే, రామా ఓ రామా, పిలవడానికి రెఫరెన్స్ ఎందుకు, నేను రాను పో అన్నా. మరి ఈ కాలంలో అమ్మాయిలకి సంస్కారంగా సాంప్రదాయబద్ధంగా ఉండడం ఎలా తెలుస్తుందండి?
ఏం చెప్పావో అర్థం కాలేదమ్మా. చెప్పి నాకే అర్థమైంది, మీకు అర్థం కదా అండి. ఈ రోజుకి వెళ్తున్నా, రేపటి క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, వెళ్ళొస్తా. అన్నట్టు సీత లేదా అండి? వెళ్తానన్నావు, వెళ్ళొస్తా అండి. అమ్మయ్య వెళ్ళిపోతున్నా. దీనికి వంటగదుల పని ఏంటి అమ్మా? వంటగదులు దీని పెట్టావు, తినాల వద్దా? ఓహో ఓకే. అబ్బో కూతురుకు బాగానే సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు తిరిగితే వంట చేయదానే కదా. కానీ కానీ మెరిసేటి పువ్వా సిరిమువ్వా ఎనవేసు నా తోడు రావా నా ఆశ భాష వినవా. తకిట తదిమి తందాన హృదయ లయన జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తడిసిన పెదవుల ఒకటి చేసి తకిట తదిమి తకిట హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల తిల్లాన. క్లాసిక్ మూన్ వాక్. మాత బాబు టోనీ కిందకి రా ఫస్ట్. సీత అన్నయ్యని కిందకి తీసుకురా. సరే అమ్మా. ఇంత డాన్స్ చేసిన కాంప్లిమెంట్స్ లేకు. అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారా? గుడ్, చేస్తూ ఉండండి, నేను వస్తాను. డాన్స్ బాగేసానని అవార్డు ఇస్తానేమో. ఏంటి మ్యాథ్స్ క్లాసా? కాదు, ముద్రాస్. ముద్రాసా? ఎదిటి? ముందు మాట రాసే ముందు నా మాట వినండి. ఒక వర్తమాన నర్తకి ప్రతిభకు పట్టం కట్టడానికి ఏంటి కొట్టారా? అది ముందు మాట అన్నా, అది ముందు మాట అన్నా. మరి వెనకుండి మెల్లిగా చెప్తావా? ముందుకొచ్చింది. నాకే ముద్రలన్నీ అవపోసన పట్టాక నీ క్లాస్ స్టార్ట్ చేస్తా. ఇంత హార్ష్గా కొట్టింది. నీ కాలేజీలో కూడా ఎప్పుడు కొట్టించుకోలేదు. అప్పుడేమో ప్రోనే పదంతో భజన, ఇప్పుడేమో నాట్య వేదాలతో వేద. ఏం జరుగుతుందిరా అసలు? అమ్మా సీత, అన్నయ్యకి ముద్రలు రావట్లేదు. మ్యాథ్స్ క్లాస్ కి ముద్రాస్ కి తేడా తెలియట్లేదు. సుంటకి అది అలా తిప్పు. సరే అమ్మా. నువ్వు బ్రో అని పిలిచే పదం కన్నా మీ అమ్మ అన్నా అనే పదమే చాలా హార్డ్ గా ఉంది సీత. అన్నా, అది నా బుక్ అన్నా, అది నా బుక్ అన్నా. తీసుకా. ఇక్కడ ఒక్కరికి కూడా సిచ్యువేషన్ దగ్గర చూడడం రాదు. ఇదిగా నేర్పిమంటే వెళ్ళిపోతావే. ఇదిగో చిన్న టీచర్ అమ్మా నిన్నే. సరే సీత, అది చెప్పావు కదా నేర్చుకుంటాను. అయ్యో జస్ట్ మిస్ బాబా, మేడం వచ్చి చదువుకో. చిన్న టీచర్ కి కొట్టడం మాత్రమే తెలుసు అనుకున్నా. చెవుపిండి అయినా నేర్పిమంటే చెవుపిండే వెళ్ళిపోయింది. నేర్పికుండా చదువుకో. బుక్ ఇప్పించుకొని మరి తెల్ల మొహం వేసుకొని నా వైపు చూస్తావే. ఆహా, అది తిరిగిపోయింది లుక్. 1000 రూపాయలు పెట్టుకున్న షర్ట్. ఫస్ట్ సీత కనపడి లుక్ ఎలా ఉందో అడగాలి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు నో యువర్ ఆన్సర్ సీత. రాత్రి నుంచి సరిగ్గా నిద్ర కూడా లేదు. అండ్ ఫైనలీ ఐఎమ్ కమింగ్. సీత సీత సీత
టార్చర్ ఏంటి బాబు? పెద్ద తల్లుపులో తయారయ్యాడు. ఏంటి సీత హెడ్డేకా? ఇప్పటి వరకు లేదు, ఇప్పుడే వచ్చింది. ఏంటి బ్రో చెప్పు. ఎందుకు ఎప్పుడు చూడు బ్రో బ్రో అని భజన చేస్తావు? ఏంటి నువ్వు ప్రశాంతంగా లేకుండా చూడు పట్టు. అలా కాదు సీత. ఏం చెప్పు? నీకు ఒక సీరియస్ మ్యాటర్ చెప్పాలి సీత. ప్రపోజ్ చేస్తావు అంతేనా? అబ్బా నీకెలా తెలుసు? అదేం పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం కాదు, పనిలేని మ్యాటర్. సొల్లేకుండా ఇక్కడ నుంచి ప్లీజ్ 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 సీత ఒక్క 1 minute టైం ఇవ్వ. టైం ఇస్తా, బట్ ఇంత ఈజీగా ప్రపోజల్ మాత్రం ఒప్పుకోను. అడవి మనిషిని తల్లి ఎలా ప్రపోజ్ చేయాలో తెలియక ఒట్టి చేతులతో వచ్చేసాను. అసలు ఇంత నార్మల్ గా ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయికి ఇష్టం ఉంటుందో చెప్పు. ప్రపోజ్ ఎలా చేసినా ఓకే, బట్ ప్లీజ్ యాక్సెప్ట్ చేయాలి అంటే నువ్వు మా అమ్మ ముందు గట్టిగా అరుచుకుంటూ ప్రపోజ్ చేయాలి. దీనికి నీకు ఓకే అయితే నాకు నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. నాకు రాని పదాలకు నోరు తిరగలేదనే గూప గుయ్యం అనిపించింది. ఇప్పుడు వచ్చి నోటికి వచ్చింది కదా అని గట్టి కడుచుకుంటూ ప్రపోజ్ చేశాను అనుకో, 4 పీకేస్తా. ఓ చెప్పలేవా? సరే సీత నేను చెప్తా అంటున్నా కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రో. ఎలా ఈ మాత్రం దానికి కళ్ళజోడు, కలర్ఫుల్ షర్ట్, సిల్వర్ కోటెడ్ వాచ్. ఎంత ఆశగా వచ్చా, కనీసం కొత్తగా కనబడుతున్నా అన్నట్టు కూడా చూడట్లేదు. అనవసరంగా 1000 రూపాయలు బొక్క. చచ్చడదవా. ఈరోజు పెద్ద టాస్క్ ఉందే. వేదాలు తప్పుగా పలికితేనే గూప గుయ్యం అనిపించింది. ఇప్పుడు గట్టి గడిచి ప్రపోజ్ చేసి పీక పిసికేస్తుందేమో. నో కాంప్రమైజ్. ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి, ప్రపోజ్ చేయాలి, పడగొట్టేయాలి. అంతేనా? అంతే. మా అమ్మ చూసుకుందాం ఎట్లయితే గట్లా. ఓకే చెప్పే బాబు, కాళ్ళ దగ్గర పడి ఉంటా. పని చూసుకో. అదే కదా చేస్తున్నాం. ఈ ఫోజ్ కరెక్టేనా? సెట్. చెప్పు సీత. తుంగముంటున్నా. అత్త వంట చేస్తున్నట్టుంది. ఇదే రైట్ టైం. యూటిలైజ్. హలో. ఐ కంప్లీట్. హలో. ఏమేంటోని? ఏం లేదండి, ముద్రలు చాలా హాట్ గా ఉన్నాయి, అందుకే గట్టిగా పలుకుతున్నా. అవునా, సరే. ఎలాగిచ్చా? ఇట్స్ టైమ్ ఫర్ యూ. ఏదో తేడాగా ఉందేంటి? ఇది రావట్లేదు. వన్ సెకండ్. అప్పుడు విజిల్ అయిపోయినాయా? 3 విజిల్కి రైస్ ఎట్లయిపోతుందిరా. ఇప్పుడు కానీ చెప్పకపోతే ఇది ప్రోప్రో అని చంపేస్తుంది. ఏమైందండి వీళ్ళు రావడం లేదు? గ్యాస్ అయిపోతే విజిల్ ఎలా వస్తుంది? సీత వినిపించిందా? ఏం వినిపిస్తుంది? అదే అండి, సిలిండర్ అయిపోయింది ఇలా రాదు. నేను చెప్పాల్సింది చెప్పేసా. నీకు అర్థమైందా అని అడుగుతున్నా. అంతే. ఏం చెప్పేశావు? ముఖ్యమైన ముద్ర ఒకటి చెప్పమంటే చెప్పేసా. ఓహో, గుడ్ అయితే. పోయిరా బాబు, లేట్ అవుతుంది. సరే అండి. ఏదో గురుదేవ భవన్ అన్నని సేవలు చేయించుకుంటారు అనుకుంటే కూలి పని చేయించుకుంటారా తల్లి కూతుర్లు ఇద్దరు. ఇంత బరువు ఉంది అంటారా నాయన? ఇంట్లో కూడా ఇలాంటి పనులు ఎప్పుడు తెలియదురా బాబాయ్. దగ్గరికి వచ్చేసిన. వీడి బయటికి తిరగడానికి సరిపోతుంది, కూరగాయలు తెమ్మంటే తీసుకురాకుండా. రేయ్, వెజిటేబుల్స్ కి వెళ్ళాలి. ఎప్పుడు బయటే ఉంటావా, ఇంట్లో ఉండవా? ఆ గాలిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు కదా, అక్కడ వెళ్తానులే. మాటే వినడు. ఆంటీ ఆంటీ ఆంటీ, నేను విన్నాను, నేనున్నాను. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి. నీకెందుకులే బాబు శ్రమ. అయ్యో ఆంటీ, ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి చెప్తాను.
ఏంటో ప్రతిదానికి సిగ్గుపడతారు వీళ్ళు. ఇదిగో బాబు. నాతో పాటు సీతం పంపించండి. ఏంటి? నేనెందుకు? మా తాతగారు ఏం చెప్పారంటే వద్దు బాబు, వెళ్ళండి. సీత, అన్నయ్యతో పాటు వెళ్ళమ్మా. ఇప్పుడు మీ తాత చరిత్ర నేను వినలేను బాబు, పనుంది. సారీ. అన్నయ్య అంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది దీనికి. నవ్వు ఒకటి దరిద్రంగా. నువ్వేంటి బ్రో బంకలా తగులుకుంటావు? ఎక్కడికి వెళ్ళినా జిడ్డులాగా. అయినా బ్రో బ్రో అని భలే అంటావు సీత. నువ్వు అలా పిలుస్తుంటే నా పేరే బ్రో అని పెట్టేసుకోవాలనిపిస్తుంది. బుద్ధిగా సిగ్గు లేకుండా పోతుంది వీడికి. బతకడానికి ఏదైనా చేసుకోవచ్చుగా. అదే చేస్తున్నా కదా. నేను ఒక్కని బతకడానికి కాదు, మనం ఇద్దరు కలిసి బతకడానికి. ఫ్యూచర్ ప్లాన్ ఎప్పుడు చేద్దాం మరి? ఇక్కడే కదా మార్కెట్. బండి ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్దాం కదా. మధ్యలో పవరాలు ఉంటే వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. వద్దంటే ఆగవుగా. ఇదిగో సీత, జల్లో పెట్టుకో, బాగుంటుంది. ఈ పనుల ఎక్కడ కొందాం సీత కూరగాయలు? ఓ, అక్కడే తక్కువ దొరుకుతుందా అమ్మ చెప్పిందా? సీత ఇది ఆకులు తీసుకో. వద్దు. క్యాలీఫ్లవర్ తీసుకొని చెవులో పెట్టు. కొంచెం రెస్పెక్ట్ సీత. సీత కరివేపాకు జుట్టుకు మంచిది. వద్దులే, నాకు కూడా పెద్దగా తెలియదు. ఇన్స్టాలో రీల్స్ చూసి చెప్పినాను. నిమ్మకాయలు కావాలా? నేను అడుగుతాండు. ఎంత 3 నిమ్మకాయలు? 300 తీసుకుంటా సీత. పికిల్స్ పెడదు. వద్దంటలేనా మా లేడీస్. అమ్మాయి ముందు షో ఆఫ్ ఆపరే. గుల్ బలకే సిస్టర్ సీత షో ఆఫ్ అని. ఇదిగో సీత, మొబైల్ బ్యాగ్ లో పెట్టుకో సీత. దొంగలైతే పోతావు. ఏడా చూపు కదా. ఇలాగే చూస్తే ఇటు నుంచి ఇటేతో పోతా. ఏమనుకున్నావు సీత? కూరగాయలు చూసేదనా కొనేదేమన్నా ఉందా? నేను కొన్ను. అయినా నువ్వేంటి బ్రో బట్టల షాప్ లో బట్టలు చూపించేవాడు మాది కూరగాయలు చూపిస్తున్నావు. లిస్ట్ లో ఉన్నవి నేను చూసుకుంటాను, నువ్వు మూసుకున్నాడు. బజార్లో కూడా ప్రో ఎందుకు సీత? కొంచెం గ్యాప్ ఇవ్వే. అవును సీత, నీకు ఏ వెజిటేబుల్స్ అంటే ఇష్టం? బ్రోక్లిన్. బాబోయ్, ఇది ఆడేసుకుంటుంది నాతో. అది కాకుండా కాకరకాయలు అంటే ఇష్టం. చేదుకుంటది కదా. మా అమ్మ చక్కెర వేస్తుంది. బజార్ అయిపోయింది పద. దీంతో మాట్లాడడం కష్టమే. ఇంకెక్కడికి సీత? ఫాలో అవ్వు. ఈ రోజు అంతా మార్కెట్ లో తిరిగినా నువ్వు తీసుకున్నట్టే. ఇదిగో సీత, కాకరకాయ తీసుకుందామా? అది కాకరకాయ కాదు బ్రో, బీరకాయ. అవునా? అంటే చేదుకుంటది కదా, ఎప్పుడు తిని లేదు, అందుకే తెలియలేదు. మార్కెట్ లో పరుగు తీసు. సరే ఆగు సీత, నేను కూడా వస్తున్నా. అంత యూనిక్ గా ప్రపోజ్ చేసిన సీత నుంచి రిప్లై లేదు. ఏంటి కత్తిలా ఉన్నావు? వీడేంటి ఇంత కురుసుకున్నాడు? డామినేట్ చేసి చెప్పట్రా నువ్వు. ఈ టైంలో నా కాంపిటీషన్ ఏంట్రా? బ్రో అని పిలిచి సగానికి సగం బతుకు సాగదీసింది. ఎందుకు వదలరా నిన్ను? రోడ్డు మీద అమ్మాయి కనపడితే చాలు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు ఆఫర్ చేసి లవర్ గా ఆఫర్ లెటర్ పంచినట్టు లవ్ లెటర్ పంచేస్తారేంట్రా? అమ్మ బాబోయ్, సాయి అంటే నువ్వేనేంట్రా? లవ్ అనే చిన్న స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసి అమ్మాయిలందరికీ ఆఫర్ లెటర్ లాగా లవ్ లెటర్లు పకోడీ పట్టణాలు పంచినట్టు పనిచేస్తున్నావు. పని అయిపోయిందిరా ఈ రోజు. నాకు తెలియక అడుగుతాను. సాయి సాయి అని పిలిస్తే నా పేరు కాకపోయినా నాకే వైబ్రేషన్స్ వస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే నాకు ఈ బ్రో రోజు సీత
నాకు నీ రోజు పొగడి మొహంగాని మాత్రం సారీ సాయి ఇచ్చిన పకోడి పొట్ల ఖాతా చీటిరా ఓటేదివా తీసుకో ఖాతా చీటి నాకెందుకు అలాగే సారీ బ్రో ఎక్కడో తెలియకుండా ఏం బ్రతుకురా అమ్మాయి బ్రో బ్రో అన్నా కూడా వెనక పడుతూనే ఉన్నావు సిగ్గు లేకుండా సిగ్గు మళ్ళా బ్రతుకు సీత అదిగా సీత ఇదిగో చెప్పేది విను వాడు నిన్ను కత్తిలా ఉన్నావు కామెంట్ చేసినాడు అనుకున్నా సీత చేస్తే గిస్తే నేను చేయాలి సీత ఇదిగో సీత సీత కేరింగ్ తీసుకోవడం కూడా తప్పేనా రాంగ్ టైం కేరింగ్ అనుకుంటా ఒక్కసారైనా ఎవరు ఏంటని అడుగుండాల్సింది మొహంతా పూసిపోయిందే పాస్పోర్ట్ రాసుకుందాం మొత్తం అంతా కింద పడిపోయింది ఉన్న దేశం బాగున్నా కాదు హీరోలాగా ఉన్నా ఏ సిరి మీ వదిన కాల్ చేయి వీడేంటి వీడియో కాల్ చేస్తున్నాడు ఎక్కడ ఉరుతానా ఉరుకుంటా చెప్దాం అనుకుంటావా అంత సీన్ లేదు వచ్చేసారి ఉరేసుకుంటా రూమ్ లోకి వెళ్ళి పర్సనల్ గా మాట్లాడదాం అనుకున్నావా నేను లొంగాను పరావుల ముందు బ్రో పిలిచి నా బరువు తీస్తావా వాడేమో సాయి అంట ఇప్పుడు చూడు పోతున్నా ఆల్రెడీ రాసేసిన ఇదిగా నీ పేరు మీద బ్రో అని పిలుస్తావా ఇప్పుడు చూడు ఉరితాడుతో ఉయ్యాలు ఊగినట్టు ఊగుతా బ్రో నీకేమైనా పిచ్చా ఊగేతాడు అనుకున్నావా పట్టుకొని ఊగడానికి ఉరితాడు కట్టుకున్నావేంటి నువ్వు ఇలాగే బ్రో అని పిలిస్తే ఇదే ఉడతా నా పీకి ఉయ్యాలతాడు ఇది చూసుకో మరి ఏంటి బెదిరిస్తున్నావా బ్రో అని పిలవద్దంటున్నా సరే బ్రో పిలవను దిగు ఫస్ట్ తాడికి వెళ్ళాడుతూ బోరు అంటున్నా పిలువను బ్రో అని అంటున్నావు బ్రహ్మ రాక్షసి సరే పిలవను అది హట్టరాదారికి ప్లీజ్ ఎందుకులే పిలవకపోతే అదే చాలు సరే సరే ఇదే ఫ్లోలో వచ్చేస్తా ఆగు బాయ్ జస్ట్ మిస్ ఇలా బెదిరిస్తే పిలవదు అనుకుంటే ఎప్పుడో బెదిరించావుగా మంగళ భావనయా ఏంట్రాది తాడతల చుట్టుకొని ఫ్యాన్ క్లీన్ చేస్తున్నావా అసలు స్టూల్ లేకుండా పోయి తాళాలు కట్టవరా స్టూల్ లేదు కాబట్టి కదా తాండ తల చుట్టుకుంది అలాగైతే స్టూల్ లేకుండా తాడుకు వెళ్ళాడతా మా ఊర్లో ఊరుతాడంటారా మా ఊర్లో ఉన్న పుల్లంటారా వచ్చి ఎత్తు ఏంటి నిజమే ఇప్పుడు లేపు ఇదే మంచి టైం అని చెప్పి రాంగ్ డైరెక్షన్ లో తాళ్ళాగి తాటాకులు కప్పిద్దాం అనుకున్నావు చూడు తాడు నుంచి నన్ను వేరు చేస్తావు లేకపోతే నన్నే ఈ భూమి నుంచి దూరం చేస్తావు అని భయంగా ఉందిరా చూడు పిచ్చలు లేవా నన్ను కొంచెం పైకి లేపరా వారి నీ అబ్బా కాటికి పోయి ముందు క్యారెక్టర్ సెలెక్షన్ వచ్చిందా అమ్మయ్యా చిన్న ఇక్కడ కూర్చోదా ఓకేనా ఇంకొంతేనారా ఏంట్రా ఇలా చేసావు స్టూల్ వేసుకోవాల్సింది అలా పక్కన పడేసావు పక్కన పడేసానా ఉడితే విషయం పరిగెత్తించి కొడతావు సరే మావా ఇంకోసారి ప్రిపరేషన్ లో పార్టిసిపేషన్ ఉంటే పిలు స్టూల్ వేసి పెడతా ఇంకోసారి ఎత్తడం అంటే నా వల్ల కాదు చెప్తున్నా మళ్ళీ అసలు నాకు బ్యాక్ పెయిన్ సర్లే పోతలే ఎక్కడే కూర్చొని బాగా చేస్తాను
ఈడేంటి ఇక్కడ అయితే ప్రకాష్ కూడా లోపలే ఉంటాడే ఇంకా సీతో మాట్లాడడం కదా. ఏంట్రో డూప్లికేట్ దేవదాసు డూప్లికేట్ దేవదాసు పూర్తిగా హరిదాస్ లా రెడీ అయ్యావు. ఓరే యేసుదాస్ మనం కంప్లీట్లీ మోడర్న్ కాలిదాస్ రా. అమ్మమ్మ వీడియం బ్యాగులు పట్టుకుని దిగినాడు. ఏంటి మావా మళ్ళీ లొకేషన్ నాకు మాత్రం ఈ లొకేషన్ నుంచి కంప్లీట్ రెస్ట్. అమ్మయ్య ఒక్కడే వెళ్తున్నాడు. అంత రిలాక్స్ అవ్వకు. నాకు మాత్రం రెస్ట్, నీకు మాత్రం రెస్ట్ ఇన్ పీస్ ఇన్ అడ్వాన్స్. ఆల్ ది బెస్ట్. బై మామా బ్రో. ఈడేంటంతా రివర్స్ లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వెళ్ళరా రామదాసు పోయి భజన చేసుకో. తెలుసులో అర్జున్ దాసు ప్రతోడు సలహా ఇచ్చేటోడే. అవును క్లాస్ స్టార్ట్ అయిపోయినట్టుంది. జాగ్రత్తగా వెళ్ళరా రే. ఇంట్లో వాళ్ళ గురించి ఎన్ని పెట్టుకోండి జాగ్రత్తగా చూసుకుంటాలే. నేను మాట్లాడాలనుకుంటే ప్రతిసారి ఎంట్రీలోనే ఉంటుంది నా సీత. బంగారం వస్తున్నా. ఇదిగో సీత మా అత్త లేదా? ఫ్రెష్ అప్ అవుతుంది. అత్త నొప్పేసుకుంది. ఒప్పేసుకున్నావు మళ్ళీ చూడు నువ్వు. తొండే ఇగో ఇవన్నీ కాదు. ఇప్పుడు మన ఇద్దరు గురించి చెప్పి మీ అమ్మని ఇంప్రెస్ చేస్తే నీకు ఓకేనా? చెప్పు. చెప్పకుండా ఓకేనా అంటే నేను ఎందుకు ఓకే? నువ్వు చెప్పినట్టే మీ అమ్మ ముందు గట్టి ఖర్చుకుంటూ ప్రపోజ్ చేయమంటే చేసా. ఇప్పుడు వచ్చి రిప్లై లేదు. రిప్లై రావాలి అన్న మా అమ్మ అప్రూవల్ కావాలి కదా. అదే ఆ అప్రూవల్ కావాలంటే మీ అమ్మని ఇంప్రెస్ చేయాలి. సో ఇందులో మాత్రం నీ హెల్ప్ నాకు పక్కాగా కావాలి. ఇంకా నేను హెల్ప్ చేస్తే దాంట్లో నీ కష్టం ఏముంది? దీని లాజిక్ తగలయ్యా. తెలియకుండా ఏదైనా చేయొచ్చు, తెలుసుకున్నాక వాటిని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం కూడా కష్టమే. ఆ కష్టం ఏదో నేనే పడతా. నువ్వు కొంచెం ఎలా ఇంప్రెస్ చేయాలో చెప్పు ప్లీజ్. సరే మా అమ్మ ఫ్రైడే క్లాస్ తీసుకోకుండా మహిషాసురమర్దిని అని నాట్యం ప్రాక్టీస్ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు అందులో పార్ట్నర్ లేరు, దాంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు. సో లేదు ఏం లేదు. ఇంకా చింతపండు చూసుకో మీ అమ్మని ఎలా ఇంప్రెస్ చేస్తాను. దెబ్బకి మన ఇద్దరు ఫోటోలు ఒకటే ఫ్రేమ్ లో మీ ఇంట్లో తగిలిస్తారు. ఖాళీ చేసి ఉంచు. ఏంటి వస్తా వస్తా. నీ ఫోటో ఫ్రేమ్ పడకుండా చూసుకోరా మా లోకం. వస్తా. ఓహో వచ్చింది. మా అత్తగారికి ప్రణామాలు. అసలు ఏమైందండి? ఎవడైనా పాఠం తింటా సీత వచ్చి కాపాడే బాబు. మీ అమ్మ సంపేసేలా ఉందే సీత. అంటే బాబు అమ్మ ఇది నేను చూడలే.
ఇలాగైతే పార్ట్నర్ గా సపోర్ట్ చేసి రిమోట్ చేస్తారు. ఇంప్రెస్ చేయడానికి ఐడియా చెప్పంటే ఇరికిచ్చేసావు కదా సీత. మళ్ళీ వస్తుందేమో. అయ్యో సారీ బ్రో, చూసుకోలేదు. ప్రపోజ్ చేస్తే ప్రాణాలు తీసే ప్లాన్ వేసావు. ఇంప్రెస్ చేయడానికి ఐడియా అడిగితే ఎముకలన్నీ కొట్టించేసావు. ఇంకా తిరుగుతున్నానని బైక్ తో తొక్కిచ్చేద్దాం అనుకున్నావా? సారీ బ్రో, నిజంగా చూసుకోలేదు. చూసుకోలేదు కానీ తెలుసుకొని గుద్దినట్టు నన్నే వచ్చి గుద్దావు. ఇంకా తెలియకుండా చేసావని ఎలా నమ్మాలి? ఇంకా అలా అంటే ఇంకేమంటా బ్రో? ఏమనలేనానే కదా ఇన్ని చేసావు. మధ్యలో మనిషికి ఇలా అయిందే అన్న బాధ కూడా లేకుండా బ్రో బ్రో అని ఇంకా బాధ పెడుతున్నావు. సరే కానీ రేపు క్లాస్ రావట్లేదా? ట్రై చేసే టైంలో వీలైతే పరిగెత్తుకుంటూ వస్తా, అవసరం అయితే నడుచుకుంటూ వస్తా. ఇవన్నీ కాకపోతే పాకురుకుంటూ వస్తా. ప్రస్తుతానికి వన్ డే రెస్ట్ తీసుకొని వస్తా. కానీ రావడం మాత్రం పక్కా అంటావు. మరి అంతేగా. సరే బ్రో బాయ్. నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి ఎక్కలేని దరిద్రాలని నా చేతుల్లోనే తగలండి. ఏంటో ఏంటి సీత ఎక్కడికి? వెజిటబుల్స్ కి. అదేంటి నేను కూడా వస్తా కదా. నువ్వెందుకు? టోనీ నువ్వు క్లాస్ కదా వచ్చింది. అవును కదా. కొంచెం లేట్గా వచ్చిన బాగుండు. అటు నుంచి అటు వెళ్ళిపోయాను. ఇప్పుడు అనవసరంగా దొరికిపోయా. బాయ్ సీత, జాగ్రత్తగా వెళ్ళే. నీకు అసలే రోడ్ దాటడం కూడా రాదు. టోనీ ఇలా వచ్చి కూర్చో. చెప్పండి ఆంటీ. బాబు టోనీ, నేను నువ్వేం చేస్తున్నావో తెలియనంత అమాయకురాల్ని కాను. నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాలని, సీతతో కలిసి ఉండాలని చాలా ట్రై చేస్తున్నావని అర్థం అవుతోంది. అవునంటీ. నువ్వు ఇంట్లో వాడివి కావాలంటే ఇంట్లో పనులు చేయాల్సిన రూలేం లేదు నాన్న. నువ్వు బయటికి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని చేసి నువ్వేంటో ప్రూవ్ చేసుకుంటే మా అమ్మాయి నీ చేతుల్లో పెట్టడానికి ధైర్యంగా ఉంటుంది. ఆంటీ అది ఇన్ని రోజులు అనలేదు, ఇప్పుడేంటి ఇలా అనుకుంటున్నావా? మొదట్లోనే చెప్తే అర్థం చేసుకోకుండా చెప్తుంది అంటావు. అందుకే నీతో జర్నీ చేశాక చనువు తీసుకొని చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాక రిటర్న్ ఎలా రావాలి అనేది నీ చేతుల్లో ఉంది. సరే ఆంటీ. నచ్చిన అమ్మాయి కోసం ఎంత కష్టమైనా వెంటపడే మనకు తన కూతుర్ని ఇవ్వడానికి ఏం చేయాలో అని చెప్పే పేరెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. యు ఆర్ సో గ్రేట్ ఆంటీ. నువ్వు ఇంట్లో వాడివి కావాలంటే ఇంట్లో పనులు చేయాల్సిన రూలేం లేదు నాన్న. నువ్వు బయటికి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని చేసి నువ్వేంటో ప్రూవ్ చేసుకుంటే మా అమ్మాయి నీ చేతుల్లో పెట్టడానికి ధైర్యంగా ఉంటుంది. హలో, నువ్వు ఇంకా వెళ్ళలేదా? లేదు కానీ ఏమన్నది మీ టీచర్? ప్రోగ్రెస్ రిపోర్ట్ లో స్కోర్ తక్కువైందంట, ఇంప్రూవ్ చేసుకొని రమ్మనింది. ఓ అవునా బ్రో? ఓసే, నాకు తెలిసి మీ అమ్మకు కూడా ఓకే అనుకుంటా. నువ్వు మాత్రం ఇలా పిలవడం మానవా? అంటే లవ్ లో ఉంటే బుజ్జి బంగారం తప్ప ఇంకేమనుకోకూడదని ఏమన్నా రూల్ ఉందా? అవును కదా, ఇన్ని రోజులు ఈ థాట్ నాకెందుకు? మనం బ్రతకడానికి ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అంటే మన ఇద్దరం కలిసి బ్రతకడానికి ఏదో చేస్తున్నా అన్నావు. అట్లీస్ట్ బజార్ చేయడం కూడా నేర్పివా? సరే పద, బజార్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు తాళగట్టే తీసుకొస్తా. చంప పగులుతుంది. పగులుద్దులే, ఇంతవరకు పగిలిన దానికంటే ఎక్కువ ఉంటుందా ఏంటి? సరే ఎక్స్ట్రా డబ్బులు తీసుకొచ్చావా? పాప మా ఫ్రెండ్స్ కి దావత్ ఇవ్వాలి. శుభంగా ఆడపడక ముందే పెళ్లి కార్డులు పంచేయాలి. ఇలాగే చూస్తూ టైం వేస్ట్ చేయకు, చాలా పనులు ఉన్నాయి, వెళ్దాం తా. చెయ్యు సీత, నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను. సరే పెళ్ళంటున్నావు, కట్నమేం వద్దా? నీకోసం కాలు పగలేలా తిరిగా, ఒళ్ళు వచ్చేలా కొట్టించుకున్నా. ఎందుకు? నీతో కలిసి నడవడానికి. కట్నం కోసం అంటావు? నేను ఏమన్నా కకృతోని అనుకున్నావు ఏంది? అది సరే, ఇదిగో సీత, ఆ బ్యాగ్ లేవు నువ్వు మోస్తా. ఇక్కడ నుంచి నేను ఉండగా నీకు బరువు వేస్తాను చెప్పు. వద్దులే, ఎక్స్ట్రా లేక్ బ్రో, ఇదేం పెద్ద బరువు లేదు. అందరు మనల్ని చూస్తున్నారు, కొంచెం డీసెన్సీ మెయింటైన్. డీసెన్సీ ఇప్పుడు నుంచి నువ్వే నేర్పిద్దు కానీ. నా మీద ఇంత కేరింగ్ ఏం సీత నీకు? పడవు కానీ నాకన్నా ఎక్కువ ఎలా ఉంది. సుత్తి కొట్టకుండా పోయి లైఫ్ మీద ఫోకస్ చేయి. ఇంకా నా పొలంలో మొలకలొచ్చా